ఫ్రెండ్స్ మీలో చాలా మంది యూట్యూబర్ అవ్వాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇలా స్టార్ట్ చేసిన ప్రాసెస్లో రీయూజ్డ్ కంటెంట్ అనే ఒక పెద్ద ప్రాబ్లం గురించి తెలుసుకోకుండా మీకు నచ్చింది అయితే కంటెంట్ అప్లోడ్ చేసుకుంటూ తర్వాత ఈ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లంకి అయితే బలైపోతున్నారనమాట. ప్రతిరోజు నాకు వాట్సాప్లో కానీ నా కామెంట్ సెక్షన్లో కానీ చాలా మెసేజెస్ వస్తున్నాయి రీయూజ్డ్ కంటెంట్ గురించి. అందుకని ఈ వీడియోలో అయితే నేను మీకు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, అసలు రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అంటే రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం పడే కంటెంట్స్ ఏంటి, అంటే కేటగిరీస్ ఏంటంటే వ్లాగింగ్ ఇలా మనం చేసే కేటగిరీస్లో దేనికి రీయూజ్డ్ కంటెంట్ పడొచ్చు, అసలు ఎలాంటి వీడియోస్కి రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు ఈ వీడియోలో అయితే చెప్తానన్నమాట. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి వచ్చేటప్పటికి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఈ 1000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళినట్టయితే కనుక మనకి ఇంతకుముందు ఈ రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం అయితే ఉండేది కాదు. ఇంతకుముందు కేవలం మనకి కాపీరైట్ క్లైమ్స్ లేదా కాపీరైట్ స్ట్రైక్స్ మాత్రమే వచ్చాయి కంటెంట్ మీద. మనం ఎవరి వీడియో అయినా కాపీ చేస్తే కనుక క్లైమ్స్ పడేవి. ఆ క్లైమ్స్ని ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ ఉంటారో, లైక్ ఇప్పుడు సపోజ్ నా ఆడియో క్లిప్ని కానీ నా వీడియో కానీ మీరు వాడుకున్నట్టయితే కనుక దాని మీద క్లైమ్ పడితే ఆ క్లైమ్ ద్వారా నేను ఆ రెవెన్యూని నేనైతే తీసుకునేవాడిని. కానీ రీయూజ్డ్ కంటెంట్ అనే దాన్ని యూట్యూబ్ ఎందుకు తీసుకొచ్చిందో ఫస్ట్ నేను మీకు చెప్తాను. యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్ అని తీసుకురావడానికి ఒక బిగ్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో తీశారు. ఆ వీడియో వచ్చేటప్పటికి మంచి బిర్యానీకి సంబంధించిన వీడియో, ఆ ఫుటేజ్ అంతా కూడా మీరు మీ ఓన్ ఫుటేజ్ని క్రియేట్ చేసి మంచి వాయిస్ ఇచ్చి మంచి మ్యూజిక్ ఇచ్చి మీరు యూట్యూబ్లో పోస్ట్ చేశారనుకోండి. వేరే ఒక క్రియేటర్ ఎవరో సేమ్ వీడియోని అదే వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోనే దాన్ని బిట్ రేట్ చేంజ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్లో ఇదే కంటెంట్ మల్టిపుల్గా, అంటే ఒకటే కంటెంట్ మల్టిపుల్గా కనిపిస్తుంది. దీనివల్ల యూట్యూబ్కి ఏమవుతుందంటే వాళ్ళ యూజర్స్ ఎవరైతే యూట్యూబ్ అప్లికేషన్ యూజ్ చేసే యూజర్స్ ఉంటారో ఆ యూజర్స్ అనేవాళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే ఒకటే కంటెంట్ రిపీటెడ్గా కనిపిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరికైనా చిరాకు వస్తుంది. కాబట్టి వాళ్ళ యూజర్స్ ఎవరైతే వాళ్ళ వ్యూవర్స్ ఉంటారో, యూట్యూబ్ వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు తగ్గిపోవద్దు అన్నట్టుగానే ఈ రీయూజ్డ్ కంటెంట్ అనే పాలసీని తీసుకొచ్చింది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, యూట్యూబ్కి యూజ్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. యూట్యూబ్కి యూజ్ ఏంటి అంటే, యూట్యూబ్ ఎప్పుడైతే ఈ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లం ఈ పాలసీని తీసుకొచ్చిందో, ఈ పాలసీ ఉండడం వల్ల ఎవరైతే కాపీడ్ కంటెంట్ చేయాలి అనే ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళందరూ కూడా తగ్గిపోతారు. దానివల్ల రీయూజ్డ్ కంటెంట్ అనేది చేసేవాళ్ళు తక్కువ ఉండడం వల్ల మనకి ఎప్పుడు కూడా ఒరిజినల్ కంటెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే ఉంటారు అనే దృష్టితో ఈ రీయూజ్డ్ కంటెంట్ అనే పాలసీని అయితే యూట్యూబ్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. అండ్ ఇప్పుడు దీనివల్ల క్రియేటర్స్కి జరిగే నష్టం ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే, నేను చూసే క్రియేటర్స్లో 90% క్రియేటర్స్ కాపీడ్ కంటెంట్ చేస్తున్నారు. ప్రతిరోజు నాకు చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, నేను నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందని చెప్తూ ఉంటారు. వెంటనే మేము ఆ ఛానల్ చెక్ చేస్తే ఆ ఛానల్లో కంప్లీట్గా సినిమా పాటలు కానీ, లేకపోతే వేరే క్రియేటర్ యొక్క వీడియోలు కానీ, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన వీడియోలు కానీ ఇవే ఉంటాయన్నమాట. ఇవి ఉన్నప్పుడు మేము చెక్ చేస్తే ఏం చెప్తాం, మీకు అవ్వదండి అని చెప్పేస్తాం సింపుల్గా. ఇక్కడ ఎలాంటి కంటెంట్కి రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది, అంటే ఎలాంటి వీడియోస్కి రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది అనే దాని గురించి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, మీలో చాలామంది ఏం చేస్తారంటే, ఇంటర్నెట్లో మీకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ పిక్సాబై అని, పిక్సెల్స్ అని, లేకపోతే కొన్ని ఫ్రీ కంటెంట్ని, అంటే నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్స్ని, నాన్ కాపీరైటెడ్ వీడియోస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటి అంటే మనకి ఎటువంటి కాపీరైట్ క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ లేకుండా మనకి మ్యూజిక్ని, వీడియోస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. చాలామంది అతి తెలివైన కొంతమంది క్రియేటర్స్ ఏం చేస్తుంటారంటే, అక్కడి నుంచి ఆ మ్యూజిక్స్ని, ఆ వీడియోస్ని తీసుకొచ్చి రెండింటిని జస్ట్ ఎడిట్ చేసేసి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఛానల్స్ ఎవరైతే ఉంటారో, ఇలా పోస్ట్ చేసే ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటికి 100% రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. ఒకవేళ ఇది మీరు చేస్తున్నట్టయితే కనుక ఇప్పుడే ఆపేసేయండి, మీ ఒరిజినల్ కంటెంట్ని పోస్ట్ చేయండి. ఒరిజినల్ కంటెంట్ ఏంటి, మీరు ఆ వీడియోని రియల్గా షూట్ చేయడం కానీ, ఓకేనా, ఇలాంటివి చేయండి. ఓకేనా, ఎవరైతే ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మ్యూజిక్స్ అండ్ వీడియోస్ని యూజ్ చేస్తారో వాళ్ళకైతే డెఫినెట్గా రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఎడిషనల్గా మీరు ఎడిటింగ్స్ యాడ్ చేయకపోతే, ఇప్పుడు సపోజ్ నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను, ఈ వీడియోలో నేను కనిపించి మాట్లాడుతున్నాను, ఇక్కడ ఎక్కడైనా నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్ కోసమో లేకపోతే ఏదైనా సీన్ చూపించడం కోసం ఒక చిన్న క్లిప్ యూజ్ చేస్తే నాకు రాదు రీయూజ్డ్ కంటెంట్. ఎవరికి వస్తుంది, ఎంటైర్ వీడియో మొత్తంలో కూడా వాళ్ళు రీయూజ్డ్ కంటెంట్, వేరే వెబ్సైట్ నుంచి తీసుకున్న కంటెంట్ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మీలో చాలామంది చేసే తప్పే, అండ్ నేను ఎక్కువ ఛానల్స్ చూస్తూ ఉంటాను, అండ్ సీరియల్స్, అంటే ఈ సినిమా సీరియల్స్ చూడండి, కొన్ని సీరియల్స్ వస్తుంటాయి, ఆ సీరియల్స్ రేపు రాబోయే ఎపిసోడ్లు ఈ రోజే పెట్టేస్తూ ఉంటారు యూట్యూబ్లో. అలాగే అక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అండ్ చాలామంది అనుకుంటుంటారు,
మేము ఆ వీడియోని, ఆ టీవీ సీరియల్ వీడియోనే కదా షూట్ చేస్తున్నాం అని అంటూ ఉంటారనమాట. టీవీ షోస్ కానీ లేకపోతే వైరల్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అలాగే వాట్సాప్లో ఫార్వర్డింగ్ అయిన బాగా వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కొన్ని. ఆ వీడియోస్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటారు. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుందంటే ఎవరైతే న్యూస్ ఛానల్స్ రిపోర్టర్స్ అలాగే ఎవరైతే వీళ్ళు జర్నలిజం చేసిన జర్నలిస్టులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కమ్యూనిటీలో వచ్చిన వీడియో క్లిప్పింగ్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తారంటే ఇవి ఫార్వర్డ్ క్లిప్పింగ్సే కదని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు షార్ట్ రూపంలోనో లేకపోతే లాంగ్ వీడియో రూపంలోనో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోస్కి కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది 100%. అలాంటివి మీరు చేస్తున్నట్టయితే కనుక ఒకవేళ మీరు ఇప్పుడే ఆపేసేయండి. అలాంటివి మీరు చేస్తున్నట్టు లేదా ఆల్రెడీ చేసి ఉంటే కనుక వాటిని డిలీట్ చేసేయండి. లేదు అంటే మీకు 100% రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ వీడియోకైనా సరే వాల్యుయేషన్స్ యాడ్ చేయాలి. ఒక వీడియోని మీరు ఒక చోట నుంచి తీసుకున్నారు, ఆ వీడియోని మీ వీడియోలో వాడుతున్నారంటే దాన్ని ప్రాపర్ ఎడిటింగ్ కానీ లేదా వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ కంప్లీట్గా చేంజ్ చేయాలి. డైరెక్ట్గా ఆ వీడియోని వాడేయకూడదు. ఎంటైర్ మీరు కనిపించే వీడియోలో ఎక్కడో ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఆ వీడియోని యూజ్ చేసుకోవాలి. కానీ డైరెక్ట్గా నేను ఆ క్లిప్ని తెచ్చేసి నా దాంట్లో పెట్టేస్తాను, ఆ డైరెక్ట్గా ఆ క్లిప్తోనే నేను వీడియో చేస్తాను అంటే యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయితే ఇవ్వదు. గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆటోమేటెడ్ కంటెంట్. ఈ ఆటోమేటెడ్ కంటెంట్ ఏంటి అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ క్విజ్ ఛానల్స్ ఉంటుంటాయి. అంటే వీళ్ళు వాయిస్ ఓవర్ ఇవ్వరు, ఏమి ఎవరు, జస్ట్ ఒక మ్యూజిక్ పెట్టేస్తారు. అందులో ఒక ఆటోమేటెడ్ అంటే ఒక వైట్ పేపర్ లాంటిది కానీ లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసి దాని మీద కొన్ని క్వశ్చన్స్ పెడుతూ ఉంటారు. కొన్ని క్వశ్చన్స్ పెట్టి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వమని అడుగుతుంటారు అనమాట. అంటే ఆ వీడియో ఒక 30 సెకండ్స్ 1 మినిట్ ప్లే అవుతూ ఉంటుంది. అలాగా ఆ ప్లే అయిన వీడియోకి మనం ఆన్సర్ గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చేయాలి. ఇలాంటి ఛానల్స్కి కూడా రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ క్విజ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. అండ్ అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని కొటేషనల్ ఛానల్స్ పెడుతూ ఉంటారు. ఈ కొటేషన్స్ ఛానల్స్లో ఏంటి అంటే కొన్ని కొటేషన్స్ ఉంటాయి, కామెడీగా అనిపిస్తుంటుంది నాకు చూసినప్పుడు. అసలు ఈ రోజుల్లో కూడా ఎవరికి కావాలి చెప్పండి? ఒకరు చెప్తే వినేంత స్టేజ్లో ఎవరు లేరు నేనైతే అనుకుంటున్నాను. అండ్ మోటివేషనల్ కొటేషన్స్ అవి చూసే అంత స్టేజ్లో ఎవరు లేరు. కాబట్టి ఇలాంటివి పెడుతున్నారు. ఎక్కడెక్కడ నుంచో గూగుల్ నుంచి, పింట్రెస్ట్ నుంచి, పిక్సెల్స్ నుంచి, పిక్సాబై నుంచి అక్కడి నుంచి ఇమేజెస్ తీసుకొచ్చి, వీడియో క్లిప్స్ తీసుకొచ్చి, మ్యూజిక్స్ యాడ్ చేసి దాని మీద కొంచెం కొటేషన్ ఏదైనా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాంటి కొటేషన్స్ యాడ్ చేసి లేకపోతే ఇలాంటి టెక్స్ట్లు యాడ్ చేసి ఆ వీడియోస్ని పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఛానల్స్కి కూడా మీకు మానిటైజేషన్ అయితే అవ్వదు. గుర్తుపెట్టుకోండి, అలాంటి ఛానల్స్కి కూడా మానిటైజేషన్ అయితే ఇవ్వరన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మూవీ ట్రైలర్స్ అండ్ వేరే వాళ్ళు చేసిన కంటెంట్ని రీయూజ్ చేయడం. అంటే మీలో చాలామంది ఏంటంటే కొత్తగా ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అనుకోండి, లేకపోతే ఒక కొత్త సినిమా వచ్చింది అనుకోండి. రీసెంట్గా ఒక ఛానల్ చూశాను, వాళ్ళకి 14,000 15,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు పుష్ప సినిమాలో వీడియో క్లిప్స్ తీసుకొచ్చి పెట్టారంట. డైరెక్ట్గా రీయూజ్డ్ కంటెంట్ పడిపోయింది, మానిటైజేషన్ పోయింది. గుర్తుపెట్టుకోండి, మీకు రీయూజ్డ్ కంటెంట్ పడితే మీకు 3 నెలల పాటు మానిటైజేషన్ ఉండదు. ఈ 3 నెలలు కూడా మీకు రెవెన్యూ రాదు. 90 రోజులు మీకు ₹1 కూడా మీకు ఛానల్ నుంచి రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ అనేది చేసేటప్పుడు అసలు నేను ఎలాంటి కంటెంట్ చేస్తున్నాను అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మూవీ క్లిప్పింగ్స్ని లేకపోతే వేరే వాళ్ళ వాడిన వీడియోల్ని తీసుకొచ్చి మన దాంట్లో పెట్టడం. ఒక నేనున్నాను ఇప్పుడు ఈ వీడియో మొత్తంలో నేను కనిపించి మాట్లాడుతున్నాను, ఇది నా ఒరిజినల్ కంటెంట్. దీన్ని పట్టుకెళ్ళి మీ ఛానల్లో పెట్టుకుంటే మీకు మానిటైజేషన్ అయితే ఇవ్వరు. మీరు ఎన్ని చేసినా మానిటైజేషన్ ఇవ్వరు. ఎక్కడో నా గురించి చెప్పాలనుకున్నప్పుడు నాదో చిన్న క్లిప్ వాడుకుంటే ఏం కాదు, కానీ ఎంటైర్ వీడియో వాడతాను అంటే మీకు మానిటైజేషన్ అయితే ఇవ్వరన్నమాట. ఇది గుర్తుపెట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూజింగ్ సోషల్ మీడియా కంటెంట్ అనమాట. ఏదైతే ఇంటర్నెట్లో మనకి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి యాప్స్ ఉంటాయో ఇందులో మనకి చాలా కంటెంట్ ఉంటుంది. లైక్ ఎలాగంటే మీమ్స్ ఉంటాయి, లేకపోతే ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి, ట్రోలింగ్ వీడియోస్ ఉంటాయి. ఇలాంటివన్నిటిని కూడా అక్కడి నుంచి చిన్న చిన్న యాప్స్ అవి యూజ్ చేసి ఆ క్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్లో రీపోస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది అయితే పడుతుంది. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ మీ ఓన్ కంటెంట్ని కూడా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేసి అదే వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ మీరు యూట్యూబ్లో పోస్ట్ చేసినా కానీ మీకు రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. కాబట్టి మీరు మీ కంటెంట్ చేసేటప్పుడే దేనికి దానికి సపరేట్గా చేసుకోండి, దేనికి దానికి సపరేట్గా పెట్టుకోండి. ఇన్స్టాలో పోస్ట్ చేసేది ఇన్స్టాలో ఉండాలి, యూట్యూబ్లో పోస్ట్ చేసే కంటెంట్ యూట్యూబ్లో అయితే ఉండాలి. లేదంటే మీది ఎంత పెద్ద ఛానల్ అయినా కానీ మీకు రీయూజ్డ్ కంటెంట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మీలో చాలామంది తెలివైన వాళ్ళతో పాటు అతి తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి చెప్తున్నాను నేను, మీకేంటి అంటే వీళ్ళు ఏంటి అంటే ఏం చేస్తారంటే యూట్యూబ్లో కొన్ని పాపులర్ వీడియోస్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు అనమాట. ఇంగ్లీష్లో, హిందీలో ఫన్నీ వీడియోస్ చేసే క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ని ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వీళ్ళ ఫోన్లో ఉండే స్క్రీన్ ఏదైతే స్ట్రీమ్ అవుతుందో స్క్రీన్ స్ట్రీమింగ్ వాడి ఆ స్ట్రీమ్ని డైరెక్ట్ లైవ్ చేసేస్తున్నారు. అంటే మొత్తాన్ని కూడా అదే క్లిప్ మల్టిపుల్ టైమ్స్ ఏమవుతుందంటే యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ క్లిప్ అనేది అలా స్ట్రీమ్ అవుతూనే ఉంటుంది. దీని వల్ల ఏంటి యూజ్ అంటే ఆ లైవ్ స్ట్రీమ్ ఎవరో చూసి దాన్ని కొద్దిసేపు చూసి లేకపోతే తర్వాత ఆ వీడియో వైరల్ అయ్యి దానికి కొన్ని వ్యూస్ వస్తే దాని ద్వారా మానిటైజేషన్ చేసుకుందాం అనే ఒక భ్రమలో బతుకుతున్నారు. నిజానికి అలాంటి వీడియోస్కి కూడా మానిటైజేషన్ ఉండదు. ఒకవేళ మీకు ఇప్పుడు
ఇప్పుడు వచ్చినా కానీ కొన్ని రోజుల తర్వాత అయితే ఆ మానిటైజేషన్ ఉండదన్నమాట. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం రీయూజ్డ్ కంటెంట్కి సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా రీయూజ్డ్ కంటెంట్కి సొల్యూషన్ ఏంటంటే ముందు అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు పైన ఏమైతే చెప్పానో మీరు ఒకవేళ ఎవరిదైనా కంటెంట్ యూస్ చేసినా, మ్యూజిక్స్ యూస్ చేసినా, వేరే వాళ్ళ క్లిప్పింగ్స్ యూస్ చేసినా కానీ మీరు ఆపేసేయండి అని చెప్పాను. అదైతే చెయ్యొద్దు. మీరు ఒకవేళ యూస్ చేసుకోవాలి, మీ దాంట్లో ఖచ్చితంగా క్లిప్పింగ్స్ యూస్ చేసుకోవాలంటే టూల్స్ ఉంటాయి, కొన్ని ఏ టూల్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఏ టూల్స్ మీద వీడియో కూడా చేశాను. ఆ ఏ టూల్స్లో ఉండే ఇమేజెస్ని మీకు ఏ ఇమేజ్ కావాలో దానికి ప్రాంప్ట్ ఇస్తే ఆ ఇమేజ్ని అయితే ఇస్తుంది. కాబట్టి దాని నుంచి వచ్చిన ఇమేజెస్ని అయితే మీరు యూస్ చేసుకోండి. కానీ మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్లో ఉన్న ఇమేజెస్ని అయితే యూస్ చేసుకోవద్దు, వీళ్ళకైతే రాదనమాట. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఇలా చేసిన వీడియోస్ అన్నింటినీ ఇప్పుడే డిలీట్ చేయండి. ఒకవేళ మీరు మానిటైజేషన్కి అప్లై చేయకపోతే కనుక డిలీట్ చేసేయండి. బ్రో ఇలా డిలీట్ చేసేయడం వల్ల నాకు నా వాచ్ టైం అనేది పోతుంది కదా బ్రో అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్ మనకి మానిటైజేషన్ ఇచ్చేటప్పుడు ఏం కన్సిడర్ చేస్తుంది అంటే అసలు యూట్యూబ్ ఏం చెక్ చేస్తుంది మన ఛానల్లో అనేది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ చెక్ చేసేది ఏంటి అంటే మన ఛానల్లో మనం పెట్టిన అన్ని వీడియోస్లో ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఏ వీడియోకి ఎక్కువ వాచ్ టైం వచ్చింది అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏవైతే కాపీ చేసిన కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మాత్రమే ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చి ఆ కంటెంట్కి మాత్రమే ఎక్కువ వాచ్ టైం వస్తే యూట్యూబ్ ఏం చేస్తుందంటే 100% మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇస్తుంది. గుర్తుపెట్టుకొని కావాలంటే మీరు చెక్ చేయండి, మీలో ఎవరికెవరికైతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకుని మీ ఛానల్లో పాపులర్ వీడియోస్ అని ఉంటుంది. ఆ పాపులర్ అండ్ వీడియోస్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీ దాంట్లో బాగా వైరల్ అయిన వీడియోస్ కనిపిస్తాయి. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోస్లో చూసినట్టయితే కనుక ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు కాపీ చేసిన కంటెంట్ ఉన్న వీడియోసే ఉంటాయి. అలా ఉన్న వీడియోస్కి మాత్రమే మీకు రీయూజ్డ్ కంటెంట్ పడింది. ఓకేనా? కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు మీ దాంట్లో కాపీడ్ కంటెంట్ ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. మీ ఛానల్ని మీరు చెక్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయండి. ఆ పాపులర్ అన్ని వీడియోస్లోని రీయూజ్డ్ కంటెంట్కి మనకి కాపీడ్ కంటెంట్ ఉందా లేదా అని చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నా దాంట్లో 100% ఎటువంటి కాపీడ్ కంటెంట్ లేదు అనుకున్న పక్షంలో మీకు యూట్యూబ్లో రీయూజ్డ్ కంటెంట్ పడిన వెంటనే వాళ్ళు అపీల్ ఆప్షన్ ఇస్తారు. అపీల్ అంటే మనం అపీల్ చేసుకోవచ్చు వాళ్ళకి, అయ్యా నా దాంట్లో ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ లేదు, నేను అంతా కూడా జెన్యూన్ కంటెంట్ చేశాను అని మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక వీడియో అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో అరౌండ్ మీరు 5 minutes చేయాల్సి ఉంటుంది. ఈ 5 minutesలో కూడా మీరు ఏంటి అంటే మీరు అసలు మీ వీడియోస్ని ఎలా షూట్ చేస్తారు, మీ వీడియోకి ఎలా ఎడిటింగ్ ఇస్తారు, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారు, అసలు ఎలా పోస్ట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా మీరు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదంతా మీకు చేసుకోవడం రాకపోతే కనుక ఇక్కడ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే కనుక మా టీం వాళ్ళు చేస్తారు. ఇట్స్ ఏ పెయిడ్ సర్వీస్, ఫ్రీ కాదు, పెయిడ్ సర్వీస్ చేసి మీకు ఇస్తారు అపీల్ చేసుకోవడం రాకపోతే. ఓకేనా? ఇక్కడ అపీల్ అనేది ఎవరు చేసుకోవాలి అంటే మీ దాంట్లో 100% ఓన్ కంటెంట్ ఉంది, నాది 100% నా సొంత కంటెంట్ బ్రో, నేను ఎటువంటిది వాడలేదు అయినా నాకు రీయూజ్డ్ కంటెంట్ ఇచ్చారు అనుకున్న పక్షంలో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా మీరే అపీల్ వీడియో చేయండి. ఓకేనా? అపీల్ వీడియో చేసి మీరు ఆ వీడియోని పోస్ట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో దాని అన్లిస్టెడ్ వీడియోని అపీల్ అనే సెక్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ పోస్ట్ చేయడానికి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరైతే అపీల్ అయితే చేసుకోవచ్చు. అపీల్ చేసిన తర్వాత మీకు 1-2 daysలో అయితే మీరు చేసిన దాంట్లో అంతా కరెక్ట్ ఉండి మీరు చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్ అయ్యి మీ దాంట్లో ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ లేకపోతే 100% మీకు మానిటైజేషన్ అయితే ఇచ్చేస్తారు. ఇలాంటివి నేను చాలా కేసెస్ చూశాను కాబట్టి మీకు మానిటైజేషన్ అయితే హ్యాపీగా ఇచ్చేస్తారు. కానీ ఒకవేళ అప్పుడు కూడా మీరు ఫెయిల్ అయ్యారు అంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ మీరు ఎటువంటి వీడియోస్ని డిలీట్ చేయొద్దు. ఫస్టే రాగానే వెళ్ళిపోయి రీయూజ్డ్ కంటెంట్ రాగానే వెళ్ళిపోయి డిలీట్ చేసేస్తున్నారు, అలా అస్సలు చేయొద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అపీల్ చేయడం. ఓకేనా? మీ దాంట్లో లేదు అనుకున్నప్పుడు, ఒకవేళ ఉంది అంటే ఇంకా అపీల్ ఇవన్నీ వేస్ట్. మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా రీఅప్లై బటన్ వస్తుంది, మీకు రీఅప్లై కింద ఉంటుంది, ఆ ఒక డేట్ ఇస్తుంది, అక్కడ రీఅప్లై డేట్ ఇస్తుంది, నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అని అక్కడ ఒక డేట్ ఇస్తుంది, డేట్ మెన్షన్ చేస్తుంది. ఆ డేట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ డేట్ వరకు మీరు వెయిట్ చేసే ఈ టైంలో మీరు ఏం చేయాలంటే నేను చెప్పాను కదా ఇందాక, మీ ఛానల్లో ఏ పాపులర్ వీడియోస్ ఉన్నాయి, మీ ఛానల్ అన్నింటిలో ఎన్ని పాపులర్ వీడియోస్ ఉన్నాయి, అన్ని పాపులర్ వీడియోస్లో మీరు కాపీ చేసిన కంటెంట్ ఏది అనేది చూసుకుని వాటిని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బ్రో ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ అయితే నేను మళ్ళీ డిలీట్ చేసేస్తాను, బాగుంది. ఇక్కడ నేను డిలీట్ చేసేసినప్పుడు వ్యూస్ పోతే ఆటోమేటిక్గా వాచ్ టైం కూడా పోతుంది అని మీకు ఒక డౌట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు వాచ్ టైంకి ఇంపార్టెన్స్, వ్యూస్కి ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఇవ్వకండి. ఎప్పుడైతే మీరు వ్యూస్ కావాలి, వాచ్ టైం కావాలని యూట్యూబ్లో ఉంటారో మీరు లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వలేరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను క్వాలిటీ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాను, నేను మంచి కంటెంట్ ఇస్తాను, నేను మళ్ళీ చేసుకుంటాను, మళ్ళీ పెడతాను, మళ్ళీ వీడియోలు అయితే నేను చేయడం స్టార్ట్ చేస్తాను, నాకు ప్రాబ్లం లేదు అనే ఒక కాన్ఫిడెంట్తో మీరు ఏం చేస్తారంటే, కాన్ఫిడెన్స్తోనే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అక్కడ ఉన్న వీడియోస్ అన్నిటిని రిమూవ్ చేసి అప్పుడు మీరు రీఅప్లై చేయండి. 100% మీకు
మానిటైజేషన్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ఆ వాచ్ టైం అయితే గెయిన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక మేమైతే క్లియర్గా చెప్తాం, మీకు ఎలా చేసుకోవాలి ఏంటనే దాని గురించి వివరిస్తాము. మేము మా సైడ్ నుంచి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే కనుక 100% చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మా సైడ్ నుంచి కొన్నిసార్లు రిప్లైస్ రావడం లేట్ అవుతుంది, కానీ పక్కా మీకు రిప్లైస్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఈ వీడియో కింద guys, ఈ వీడియోలో అసలు రీయూజ్ కంటెంట్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటో దాని గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్స్ ఒకవేళ దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని మీద మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. చెప్పాను కదా 1000 లైక్స్ టార్గెట్ అని. ఆ 1000 లైక్స్ కంప్లీట్ చేసేది ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేనే వీడియో పెట్టిన మీ ఫోన్కి అయితే వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.